కూటమి అధికారంలోకి రాకముందు సాక్షాత్తు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్వాధీనం చేసుకున్న హెరిటేజ్ ఫైల్స్తో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ వరుసగా దగ్ధమయ్యాయి. తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైళ్లు దగ్ధం వంటి వరుస సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎంతవరకు సరైన రీతిలో స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి. చివరకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సంఘటనపై సీఎం సీరియస్ కావడంతో ఇప్పుడు ఫైళ్ల దగ్ధం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలకు సంబంధించిన ఫైళ్లు దగ్ధం చేయడాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలు మదనపల్లి సంఘటనతో తారాస్థాయికి చేరుకున్నాయి. నేటి వరకు అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం వల్లే ఈ దగ్ధం ఘటనలు పెరిగాయని అంటున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయంలో ఉన్న హెరిటేజ్ ఫైల్స్ ను దగ్ధం చేశారు. ఆ సంఘటనతో ఇటువంటి డాక్యుమెంట్లకు భద్రత కల్పించాలని గవర్నర్ను కలిసి టీడీపీ నేతలు అప్పట్లో విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఫైల్స్ లో లాగిన్ ఐడీలను క్లోజ్ చేశారు. ఆ వెంటనే విషయం తెలుసుకున్న కొంతమంది అధికారులు చేసిన అక్రమాలను బయటపడకుండా డాక్యుమెంట్లను దగ్ధం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. టూరిజంలో కీలక ఫైళ్లను, ముఖ్యంగా రిషికొండ నిర్మాణానికి చెందిన పత్రాలను గొల్లపూడిలో ఒక అధికారి ఇంటి పక్కనే ఉన్న స్థలంలో దగ్ధం చేశారు. ఆ తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ ను కరకట్ట వద్ద దగ్ధం చేస్తుండగా వైసీపీ కార్యకర్తలే పట్టుకున్నారు. చివరకు హార్డ్ డిస్క్లు కూడా ఆ రోజు మంటల్లో ఆహుతయ్యాయి. వెంటనే ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్యాలయంలో ఉన్న ఫైల్స్ ను విజయవాడ నడిబొడ్డున ఉన్న కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ పేరుతో దగ్ధం చేశారు. ఇప్పుడు తాజాగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో 22A భూములు, అసైన్డ్, కోర్టు వివాదంలో ఉన్న ఫైల్స్ దగ్ధమయ్యాయి. లా డిపార్ట్మెంట్ లో ఉన్న ఫైల్స్ కూడా కనిపించడం లేదని సాక్షాత్తు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ABN తో చెప్పారు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, ఎవరిని వదిలే ప్రసక్తి లేదని వివరించారు. అక్రమార్కులు తప్పించుకునేందుకే ఈ ఫైళ్లను దగ్ధం చేస్తున్నారని ఆయన వివరించారు. అతి త్వరలో ఈ ఫైళ్ల దగ్ధం వెనుక ఎవరున్నారో తేలుస్తామని సత్యప్రసాద్ ABN కు వివరించారు. పెద్దిరెడ్డి అని చెప్పి ఎవరైతే అతనికి సంబంధించినటువంటి ఫైలు దగ్ధం చేయడం కోసమే, ఎందుకంటే దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఆస్తులు అక్కడ కాజేశారని చెప్పేసి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదైతే కన్వర్షన్స్లో కానీ అలాగే వారి భార్య పేరు మీద ఏదైతే డీకేటీ పట్టాలన్నీ కూడా మార్చారో అవన్నీ కూడా మనకి ప్రూఫ్స్తో సహా కూడా మనకు దొరుకుతా ఉన్నాయి. ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా అలాగే కన్వర్షన్స్ కూడా వాళ్ళ స్వర్ణలత అనే పేరు మీద, పెద్ది స్వర్ణలత గారి పేరు మీద పెట్టి వారు ఏదైతే పెట్టి ఉన్నారో గత 11th, 12th ఈ నెలలో కూడా వాళ్ళు అప్లై, అంటే ప్రభుత్వం వాళ్ళది పోయిన తర్వాత కూడా గతంలో కాజేసినటువంటి భూముల్ని ఎలా పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి గత ఆఫీసర్లతోనే చేయించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ ట్రాన్స్ఫర్లన్నీ కూడా 1 by 1, ఎందుకంటే 30 days అది మా ప్రభుత్వం ఏర్పడి నిన్న రాత్రి 10:30 దాకా కూడా ఆఫీసులో గౌతమ్ అనే సీనియర్ అసిస్టెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకొక VRA అవ్వచ్చు, వీళ్ళకి ఆదివారం రోజు మామూలుగా వారం రోజుల్లో పనిచేయమంటేనే చేయరు. అలాంటిది ఆదివారం రాత్రి 10:30 దాకా పనిచేసి వాళ్ళు ఉన్నప్పుడే ఇన్వర్టర్లో మంటలు వచ్చినాయని చెప్పి అంటా ఉన్నారు. అంటే ఇది క్లియర్ కట్గా ఈ వైసీపీ నాయకులు చేయించారు. వాళ్ళు చేసినటువంటి చుక్కల భూములు ఇది, అలాగే వాళ్ళు చేసినటువంటి భూ కబ్జాలు, వాళ్ళు చేసినటువంటి ఫ్రీ హోల్డ్లో ఉన్నటువంటి అవకతవకతలన్నీ బయటపడతాయని చెప్పే భయంతో ఇచ్చేశారు. ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. వరుసగా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉండడం, ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఫైళ్లు కూడా బయటకు వెళ్లాయని తేలిపోవడంతో ఆ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఫైళ్లు మాయంపై ఏకంగా CID దర్యాప్తు జరుగుతుంది. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఫైళ్లు తీసుకువెళ్తున్నారని తెలియడంతో ఆ కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఇటీవలే మళ్లీ ఓపెన్ చేశారు. సాక్షాత్తు గత ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు పోలింగ్ అయిన తరువాత ఫలితాలు వచ్చే సమయంలో ఈ ఆఫీసులో కొన్ని ఫైళ్లను మాయం చేశారని తెలియడంతో ఈ ఆఫీసును క్లోజ్ చేశారు. లాగిన్ ఐడీల పాస్వర్డ్లను కూడా మార్చేశారు. ఇప్పుడు మదనపల్లిలో అక్రమాలు చేసిన ఫైళ్లు దగ్ధం చేయడంపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో దోషులు బయటకు వస్తారని, సంఘటనల వెనుక ఎవరున్నారో కూడా త్వరలోనే తెలిసిపోతుందని ఉన్నతాధికారులు అంటున్నారు.